లెఫ్టినెంట్ సమీర్ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా సరిహద్దులో చాలా మిస్ అవుతున్నాడు. అయితే గస్తీ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అతడిని కిడ్నాప్ చేశారు. భారతదేశ రహస్యాలు చెప్పు అని బెదిరించారు. సమీర్ ధైర్యంగా ఇలా అన్నాడు, నేను కాలిపోతాను గాని భారత్ను ఎప్పటికీ మోసం చేయను అని అనేసరికి సమీర్ని తీవ్రంగా హింసించారు. ఆ మాట విన్న ఉగ్రవాది కేకలు వేస్తాడు, నీకు జీవితం మీద ప్రేమ లేదు గాని నీ దేశం మీద ఇంత ప్రేమ? సమీర్ రక్తంతో నిండిన పెదాలతో మెల్లగా నవ్వి అంటాడు, నా శరీరం బుడిదైన పర్వాలేదు, కానీ నా దేశం మాత్రం తలవంచకూడదు. ఒక రాత్రి తాను తప్పించుకుని తిరంగా ఎగురవేస్తూ ఆకాశం వైపు చూస్తూ అంటాడు, ఈ నేల నా అమ్మ, ఈ గాలి నా శ్వాస, ఇవి నాకు ప్రాణం. వీటిని రక్షించడానికి నేను దేనికైనా త్యాగం చేస్తానని ఇంటికి చేరిన తర్వాత కుమార్తె కంటినీళ్లతో, నాన్న, మీరు జైలు నుంచి గెలిచి కాదు, నా గుండెను గెలిచి వచ్చారు. సమీర్ తన కుమార్తెను ముద్దు పెడుతూ అంటాడు, నిన్ను చూసేలా ప్రతి భారతీయ పౌరుడు కూడా సంతోషంగా పెరగాలి కదా మామూలుగా, అందుకే నేను పోరాడాను. మన బలిదానాల వల్లే భవిష్యత్తు ప్రకాశిస్తుంది. భారత వీరులకు మన హృదయపూర్వక వందనం.